తెలంగాణ క్యాబినెట్కి సంబంధించి ఇంకా చర్చలో కొలిక్కొచ్చినట్టుగా అయితే కనిపిస్తోంది. పిసిసి కార్యవర్గ విస్తరణపై కూడా చర్చలు కంటిన్యూ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. ఇవాళ కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్లు భేటీ అవుతున్నారు. నిన్న రాత్రి మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాల కూర్పుపై కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపారు. ఇవాళ కేసీతో మీటింగ్ అనంతరం రాహుల్ అలాగే మల్లికార్జున ఖర్గేలతో ఫైనల్ మీటింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. అన్నీ కుదిరితే ఇవాళ రేపు ఫైనల్ జాబితా వెలువడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఆలస్యం లేకుండా వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని హైకమాండ్ కోరారు సీఎం, పిసిసి చీఫ్. రైట్, సీఎం రేవంత్ వీళ్ళ భేటీపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి. సో మొత్తానికి ఈ చర్చలో కొలిక్కి వచ్చినట్టేనా? చాలా కాలంగా సుదీర్ఘంగా ఈ చర్చల పరంపర కొనసాగుతూనే ఉంది. మంత్రివర్గ విస్తరణపై అనేక పేర్లు వినిపిస్తూ ఉంటాయి. సో ఏం జరుగుతోంది ప్రస్తుతం? ఇవాళ రేపు ఏదైనా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉందా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ కేబినెట్ విస్తరణ కసరత్తు దాదాపు ఫైనల్ కు చేరుకుంది. నిన్ననే దీనికి సంబంధించినటువంటి చర్చలు జరిగాయి. సో నిన్న జరిగినటువంటి చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ఈ రోజు మధ్యాహ్నం మరోసారి చర్చించాలని భావించారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన హైదరాబాద్ పర్యటన వాయిదా వేసుకుని ఢిల్లీలోనే ఉన్నారు. ఈ మధ్యాహ్నం తర్వాత కేసీ వేణుగోపాల్ నివాసంలో సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో ఒక జాబితా ఖరారు చేసిన తర్వాత దాన్ని తీసుకొని రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్తారు. అక్కడే దానిపైన ఫైనల్ గా వారి ఆమోదం తీసుకున్న తర్వాత ఆ జాబితా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది. సో ఈ రోజు లేదంటే రేపు ఈ జాబితాలు, రెండు జాబితాలు, ఒకటి కేబినెట్ విస్తరణ, అలాగే రెండవది పిసిసి కార్యవర్గానికి సంబంధించిన జాబితాలు విడుదల కాబోతున్నాయి. హరి. ఆల్రైట్ వెంకటేష్.